ఉన్నది ఇద్దరే కొడుకులు. రండి. నమస్కారం అమ్మా. రండి రండి. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. మంచిగా ఉన్నారా? నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. పోయి కూర్చోండి. నమస్తే. రండి. నమస్తే అమ్మా. నమస్తే. మీ అమ్మాయిని తీసుకురాలే? రాలేదమ్మా. నమస్తే అమ్మా. ఆ, నమస్కారం అమ్మా. బాగున్నారా? ఏమమ్మా మంచిగున్నావా? పోయి కూర్చోండి. దుర్గమ్మ గారు కోడల్ని తీసుకురండి అమ్మా, సమయం ఇగో అవుతుంది. పోతున్నా. దుర్గమ్మ గారు కోడల్ని తీసుకురండి అమ్మా, సమయం ఇగో అవుతుంది. పోతున్నా. యాడికి పోవాలమ్మా? కొడకంచికి. కొడకంచికా? ఏ ఏం లేదమ్మా. ఆడ ఎవరింటికి పోవాలా? ఇంకెవరింటికి సీనయ్యా? దుర్గమ్మ గారింటికి. ఈరోజు ఆవిడ కోడలి సీమంతం. మంగోదినికి సీమంతం చేస్తున్నారా? అయ్యుంటది. మొన్న అమ్మ ఇంటికొచ్చి చెప్పినది కదా. దుర్గమ్మ గారి గురించి అందరూ అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారో నాకిప్పుడు అర్థమైంది వదినా. మనం పెద్దగా పరిచయం లేకపోయినా పని కట్టుకొని ఆ ఊరు నుంచి ఈ ఊరొచ్చి మనల్నంతా అభిమానంగా పిలిచారు చూసావా? అదే ఆవిడ గొప్పతనం. అవునండి, ఆవిడకి ఎవ్వరూ సాటి రారు. నీకు బాగా తెలుసా సీనయ్య? నాకు తెలియకపోవడం ఏందమ్మా? ఆవిడ 10 మందిని కావాలనుకుంటారు, 100 మంది ఆవిడ్ని కావాలనుకుంటారు. గదండి మా అమ్మంటే. కొడకంచిలో గ్రామదేవత అంటే ఎంత భక్తో, మా అమ్మంటే కూడా అంతే భక్తి జనాలకి. అందుకే చిన్న పిల్లలు కూడా మా అమ్మ కనపడితే చెయ్యెత్తు మొక్కుతారు. వాళ్ళకంత భక్తి రావడానికి కారణం మా అమ్మ మంచితనం, సహాయం చేసే గొప్పతనం. ఇంట్లో వాళ్లే కాదండి, ఊర్లో ఉన్న వాళ్ళంతా తన వాళ్ళు, తన కుటుంబం అనుకుంటుంది మా అమ్మ. సీనయ్య. అవునండి, మా అమ్మ రుణం ఎవరు తీర్చుకోలేరు. సీనయ్య. ఏంటి సీనయ్య, దుర్గమ్మ గారిని అమ్మ అమ్మ అంటున్నావు? మీ అమ్మగారిలా మాట్లాడుతున్నావేంటి? అమ్మో, ఏంది? కొంపదీసి మా అమ్మని కనిపెట్టేసినారా?
గది గది దుర్గమ్మ గారు నాకే కాదమ్మా, మా ఊరందరికీ అమ్మే. ఓ నీది ఆ ఊరే కదూ, అందుకే అలా అన్నావా? అర్థం కాక చచ్చాను. సరే త్వరగా పోని. అసలు సీమంతం ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకేంటి? పుట్టింటి వాళ్ళు ఆ వేడుక చేసి పురిటికి తీసుకెళ్ళడానికి. అదేలే వదినా, ఆ వేడుకలో గంధం రాయడం, గాజులు వేయడం లాంటివి ఎందుకు చేస్తారో తెలుసా? 2 సార్లు శ్రీమంతం చేయించుకున్నాను, 2 పిల్లల్ని కన్నాను, కానీ నాకు ఈ విషయం తెలీదు. అయితే విను, కడుపుతో ఉన్నప్పుడు ఒంట్లో చాలా వేడుంటుంది. అది ఒంటికి మంచిది కాదు. అందుకే వెళ్ళిన వాళ్ళందరి చేత గంధం రాయిస్తారు. అలాగా? అలాగే కాళ్ళకి పసుపు రాయడం తెలుసు కదా, బ్యాక్టీరియా సోకకుండా రాస్తారు. మరి చేతి నిండా గాజులు వేస్తారు కదా, అవెందుకు? అవి ఎలాంటి గాజులు వేస్తారో తెలుసు కదా. గలగలలాడే మట్టి గాజులు. అవునా? మా వదినమ్మకు నా తరపున ఏదైనా బహుమతి ఇస్తే బాగుంటది. అవును, అవెందుకేస్తారు? అవే వెయ్యాలి. ఎందుకంటే వాటి చప్పుళ్ళకి గాలి ధూళి దగ్గరికి రాకుండా పోతాయి. నిజంగా? ఏమైంది సీనయ్య, ఎందుకు కారాపావు? ఒక్క నిమిషం అమ్మా, గుళ్ళోకి వెళ్ళొస్తాను. ఎందుకు తను అలా వెళ్ళిపోయాడేంటి? అమ్మా, ఈ గాజులు ఆ సీమంతం చేసుకునే ఆవిడకి ఇవ్వండి అమ్మా. గివి అమ్మవారి గాజులు. అంతా మంచి జరుగుతుంది, పండంటి బిడ్డ పుడుతుంది. ఇవ్వండి అమ్మా. తీసుకోండి అమ్మా. ఎందుకు సీనయ్య? ఏ తల్లైనా సరే తల్లే కదమ్మా. నా తల్లి నన్ను కన్న రుణం. ఇలా సీమంతానికి గాజులు ఇవ్వడం వల్ల తీరుతుందేమో అనిపించిందమ్మా. అందుకే వీటిని నా బహుమతిగా ఇవ్వండి. ఎంత మంచివాడివి సీనయ్య నువ్వు. ఎవరో తెలియనావిడ క్షేమం కోరుకునేంత మంచి మనసిచ్చాడా దేవుడు నీకు. నీకెప్పటికీ మంచే జరుగుతుంది సీనయ్య. ఆ దేవుడు నీకేదైనా చెడున్నా కూడా పోగొడతాడేమో కాని అనుభవిస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోడు. నేను కోరుకునేది అదేనమ్మా. నా మీద చెడ్డ అభిప్రాయం మా అమ్మకు పోవాలా, నా మంచి మా అమ్మకు తెలియాలా? దేవుడా, నాకే పుణ్యం వద్దు, ఆ వరం ఇవ్వు చాలు. చాలు దేవుడా, గది చాలు. పాండు అమ్మా, రా. గీ వేడుక ముంగట నీ చేతుల మీదుగానే జరగాల. రా.
నీ పెండ్లానికి బొట్టు పెట్టి గాజులు దొడిగి అక్షింతలేసి ఆశీర్వదించు. గట్లనే అమ్మా. కాని సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే కోసల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే పున్నమి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మవుతోంది. నువ్వు కాలు రా. వదినమ్మా, ముందు నీ చేతుల మీదుగా గాని. గట్ల కాదులే, అమ్మవు కదా, ముందు నువ్వు గాని. గట్లనే. పుట్టినింటి వారు వచ్చి దగ్గరుండి ప్రేమతోటి పురుడు పూసినట్టు జరుగులే మిట్టినింటి వారు నీడు పట్టారాని సంబరంతో పసుపు కుంకుమిచ్చినట్టులే ఇగో బిడ్డ, పండంటి మనవండియాల. వదినమ్మా, నువ్వు కాని. ఆ తట్టిక్కడి. కడుపు చల్లగా తల్లి బిడ్డలిల్లు చేరులే ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే అటు ఇటు బంధం ఉన్నా చుట్టాలంతా మేమే ఎక్కడున్నను గాని చక్కనైన కళ్యాణి రామరక్ష నీకు ఎప్పుడు దేవి సీమంతం సంతసాలవంత పాడినే ప్రేమానందం గుండెలోన నిండిపోయేనే అంగనలందరూ కలిసి కోమలికి మంగళ హారతులని వేదము గానము చేసి ఆశ్రమము చల్లని దేవినలో సగే శుభయోగాలతో వెలిగే సాగే సుతుని కనవమ్మ దేవి సీమంతం సంతసాలవంత పాడినే ప్రేమానందం గుండెలోన అమ్మా, ఒక్కొక్కళ్ళు వచ్చి నా కోడల్ని ఆశీర్వదించండి. రండి. పద్మావతి, గా తాంబూలం ఇక్కడి. గిదివు మంగ.
వదిన గిఫ్ట్ బ్యాగ్ ఏది? అవును ఏమైంది? అయ్యో మర్చిపోయాను. సీనయ్య, గిఫ్ట్ ప్యాక్ అక్కడే ఉంది, తీసుకురా. మన ఇంటి కట్టుబాటు తప్పిన ఈ కిట్టయ్యతో పాటు ఈ తప్పుకు సహాయపడ్డ నీకు కూడా నా ఇంటి గుమ్మం తొక్కే అర్హత లేదు. సీనయ్య, ఏంటి ఇక్కడ ఆగిపోయావు? గిఫ్ట్ ప్యాక్ తెమ్మన్నానుగా. దుర్గమ్మ గారు తెలిసినావిడే అన్నావు కదా, మరి మొహమాటం ఎందుకు? రావచ్చు కదా. గది సీమంతం కదమ్మా, అందరూ ఆడవాళ్ళుంటారు. మీరేమనుకోకుండా ఇది మీరే తీసుకెళ్ళండి అమ్మా. పర్వాలేదులే, ఇలా ఇవ్వు. పదండి వెళ్దాం. దుర్గమ్మ గారు, పట్నం నుండి కలెక్టర్ గారు భార్య వచ్చారమ్మా. వచ్చిందా? ఆ, అత్త, నేను పోయి తీసుకొస్తా. దీని చేత్తో నా కూతురికి తాంబూలం ఇస్తే నా కూతురికి మంచి జరగదు. ఆ, నేనిస్తాను. రండమ్మా. పద్మావతి నుండి పనుండి వెళ్ళిపోయినాదా, లేదా కలెక్టర్ కుటుంబం వస్తుందని కావాలని వెళ్ళిపోయిందా? అసలు ఆళ్ళని పిలిచిందే గీ పద్మావతి ఇస్యం తేల్చి నీకి. గసుమంటప్పుడు పద్మావతి ఈడ లేకపోతే ఎట్లా? రండి.